ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం యోబు గ్రంథము 30వ అధ్యాయము 20వ వచనము. నీకు మొర్రపెట్టుచున్నాను, అయితే నీవు ప్రత్యుత్తరమేమియూ నీయకున్నావు. నేను నిలుచుండగా నీవు నన్ను తేరి చూచుచున్నావు. హల్లెలూయా. దేవుడి దినం మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, ప్రియ సహోదరి సహోదరుడా, నీవేమో మొరపెడతానే ఉన్నావు. అయితే నీ అవసరాలను బట్టి, నీ యొక్క అక్రతలను బట్టి, నీ కుటుంబ బాధలను బట్టి కావచ్చు, నీ శ్రమలను బట్టి కావచ్చు, అయితే నువ్వు మొరపెడతానే ఉన్నావు. హల్లెలూయా. నాకు ఆ వస్తువు కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి అనేసి నువ్వు మొరపెడతానే ఉన్నావేమో. అయితే ఇక్కడ దేవుడు సెలవిస్తా ఉన్నటువంటి మాట, నువ్వు మొరపెట్టినటువంటి మాటలకి ఆయన జవాబు ఇవ్వలేదు అంటే, ఆయనేమో తేరి చూస్తూ ఉన్నాడు, నీ మొర వింటానే ఉన్నాడు. అయితే నీ అవసరత అన్నిటినీ కూడా ఆయన ఎరిగి ఉంటా ఉన్నాడు. అయితే నాకు ఇంకా సమాధానం రాలేదే, ఇంకా నాకు దానికి జవాబు రాలేదే, నేను అడుగుతున్నాను కదా ప్రభువా, నాకెందుకు అది ఇవ్వడం లేదు, నేను అడుగుతున్నాను కదయ్యా, నాకెందుకు అది ఇంకా నా దగ్గరికి రావడం లేదు అనేసి నువ్వు అనుకుంటా ఉన్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా. అయితే ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, ప్రతి దానికి కూడా సమయము కలదు. హల్లెలూయా. దేవుడికి ఎప్పుడు ఏది ఇవ్వాలనో అన్నీ కూడా ఆయన తెలిసే ఉన్నది. హల్లెలూయా. నువ్వు అడిగినప్పుడల్లా కూడా ఇస్తా ఉంటే నువ్వు దేవుణ్ణి మర్చిపోతావేమో. దేవుణ్ణి విడిచిపెట్టి నీ ఇష్టానుసారముగా గర్వం ఎక్కి ముందుకు వెళతావేమో. అందుకోసంగా దేవుడు నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన తేరి చూస్తూ ఉన్నాడు నిన్ను. ఇంకా ఓపిక సహనముతో నాకు ప్రార్థన చేస్తుందా, నా యందు భయభక్తులు కలిగి జీవిస్తుందా, వాక్యానుసారంగా అలానే వెళుతుందా, లేకపోతే పక్కకి తప్పిపోతుందా. హల్లెలూయా. అవసరానికి మాత్రమే మొరపెడతారా, లేకపోతే అవసరం లేనప్పటికీ కూడా నన్ను స్తుతిస్తారో. కష్టంలో బాధలో ఇప్పుడు నేను ఉన్నాను అనేసి నువ్వు మొరపెడతా ఉన్నావేమో. నీ బాధ అంతటికీ కూడా ఆయన తెలిసే ఉన్నది. అయితే ఆ బాధలో కూడా, ఆ కన్నీటి మధ్య కూడా నీవు దేవుణ్ణి స్తుతిస్తున్నావా లేదా అనేసి ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన తేరి చూస్తూ ఉన్నాడు, నీకు ఆయన జవాబిచ్చేటువంటి వాడు. హల్లెలూయా. ఒక్కసారి ఆలోచించు ప్రియ సహోదరి సహోదరాల, దేవుడు ఎన్నిసార్లు నీకు జవాబు ఇవ్వలేదు, ఎన్నిసార్లు నీకు ఉత్తరం ఇవ్వలేదు. అయితే నీవు అడుగుతున్నటువంటి విషయంలో ఎన్ని రోజుల నుంచో అడుగుతానే ఉన్నావు, నాకు ఆ కార్యం కావాలి ప్రభువా, నా పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నారు ప్రభువా అని నువ్వు అడుగుతానే ఉన్నావేమో. అయితే దానికి సమయం కలదు. హల్లెలూయా. దేవుడు నిన్ను తేరి చూస్తూ ఉన్నాడు, ఇంకా ఓర్పు కలిగి నిరీక్షణ కలిగి ప్రార్థిస్తదా లేదా అనేసి. హల్లెలూయా. ఆ రోజు యోబు ఆ పురుకుల మధ్య కుటుంబాలు నశించినప్పటికీ, తమ దగ్గర ఉన్నటువంటి ఆస్తి అంతయు కూడా పోయినప్పటికీ కూడా నిరీక్షణతో దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను అనేసి దేవుని వాక్యం ద్వారా సెలవిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ నిరీక్షణ కలిగి, ఓపిక కలిగి, ఆ పరీక్షింపబడుతున్నటువంటి దినములలో కూడా దేవుణ్ణి ఎప్పుడైతే స్తుతించాడో, అధికమైనటువంటి మేలుతో, అధికమైనటువంటి సంపదతో యోబును దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు అనుకుంటా ఉన్నావేమో, నా కష్టంలో నాకు దేవుడు లేడేమో, నా యొక్క బాధలో నాకు దేవుడు లేడే, కనిపించట్లేదే అనేసి నువ్వు అనుకుంటా ఉన్నావేమో. అయితే దేవుడు నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడు, దేవుడు నిన్ను తేరి చూస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. నిలకడగా ఉండి ప్రార్థించు. ఆమేన్. ప్రార్థన. స్తోత్రంనైనా పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రాలయ్యా. మరి నిలకడమైనటువంటి హృదయాలను, ప్రార్థించేటువంటి పెదవులను, అయా స్తోత్రాలు, ఓపిక కలిగినటువంటి హృదయాన్ని దయచేయమని, సహాయం జరిగించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.